వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఎండలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సన్ ట్యాన్ తొలగిపోవడానికి, అట్ ద సేమ్ టైం మనకి పిగ్మెంటేషన్ కూడా పోవడానికి. ఇందులో రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు పిగ్మెంటేషన్ క్లియర్ అయిపోతుంది, అలానే మనకి సన్ ట్యాన్ అనేది పట్టదు. జనరల్ ప్యాక్స్లో ఏంటంటే సన్ ట్యాన్ను క్లియర్ చేసిన తర్వాత పిగ్మెంటేషన్ ప్యాక్స్ వేసుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ అంటే రెండింటికి కలిపి ఒకటే మాట. ఈ ప్యాక్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు. దీన్ని బట్టి ఇంత ఎండలు ఉన్నప్పుడు పిల్లలు బయటికి వెళ్తారు, పెద్దవాళ్ళు బయటికి వెళ్తారు. ఎవరైనా చిన్నపిల్లల టీనేజర్స్ వరకు అనుకోండి, ఎటువంటి ప్యాక్స్ వేసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ట్యాన్ ప్యాక్ కింద ఉపయోగపడుతుంది. సో పెద్దవాళ్ళకైతే ట్యాన్ ప్యాక్తో పాటు పిగ్మెంటేషన్ ప్యాక్ మాట. ఇది చాలా ఈజీగా ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది. సో అవైలబిలిటీ కూడా చాలా ఈజీ. ఇది ఇందులో మనం యూజ్ చేసేది టమాటా. సో టమాటా అనేది అన్ని సీజన్లో దొరుకుతుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా దొరుకుతుంది కదా. ఈ టమాటా తీసుకుంటాము చక్కగా. అలానే రోజ్ వాటర్ తీసుకుంటున్నాను, ఇందులో బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు రీప్లేస్ ఉంది. బియ్యం పిండి ప్లేస్లో మీరు బార్లీ పౌడర్ వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, ఓకేనా. లేదంటే ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. రీప్లేస్ అనేది చాయిస్ మీది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో టమాటా, రోజ్ వాటర్ ఈజ్ కంపల్సరీ, ఓకేనా. సో చక్కగా పిల్లలైతే హ్యాపీగా ట్యాన్ రిమూవ్ చేసుకోండి, పెద్దవాళ్ళు అయితే ట్యాన్ రిమూవ్తో పాటు పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోండి. సో చెప్పే విధానం ఇప్పుడు చెప్పాను కదా, ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం మనం. సో చూస్తున్నారు కదా, టమాటా చక్కగా ఈ విధంగా రెడ్డిష్ కలర్లో ఉంటేనే మనకి చక్కగా రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చక్కగాను. సో అందుకే మంచి టమాటా తీసుకున్నాం. ఇలా చూస్తున్నారా, మంచి కలర్లో రెడ్డిష్ కలర్లో ఉంది అంటే బాగా మగ్గిందని అర్థం. అలానే రోజ్ వాటర్, ఓకేనా. అలానే మనకి బియ్యం పిండి. సో ఇప్పుడు ప్రొసీజర్ మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే టమాటాని మనం కట్ చేస్తున్నాం. సో దేశవాళీ టమాటా అయితే ఇంకా చక్కగా ఎక్కువ మనకి జ్యూస్ ఎక్కువ వస్తుంది. ఏదైనా పర్వాలేదు, ఏ టమాటా అయినా సరే. సో దీని జ్యూస్ సరిపోతుంది. జస్ట్ ఇలా మనం లెమన్ పిండినట్టుగా ఇలా పిండితే జ్యూస్ చూడండి చక్కగా వచ్చేస్తుంది. సో ఓవరాల్ ఫేస్ ప్యాక్ కంప్లీట్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ట్యాన్కి ఫేస్ ప్యాక్లా అలానే పిగ్మెంటేషన్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది క్వాంటిటీ ఇక్కడ. సరిపోతుంది, ఎందుకంటే మనం రోజ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇది ఒక ఫేస్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే చూసారా, సరిపోతుంది. ఇక్కడ ఇలానే రోజ్ వాటర్ తీసుకుందాం. మనం టమాటా ఎంత మనం తీసుకున్నామో జ్యూసు, రోజ్ వాటర్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఈక్వల్ రేషియో ఉండాలి. ఓకే చూసారా, సరిపోతుంది. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే మనకి సపోర్టింగ్ ఉండాలి కదా. ఇలా ఉంటే జస్ట్ లైక్ వాటర్ కదా. ఇలా ఉన్నప్పుడు మనకి సపోర్టింగ్ పౌడర్ కావాలి కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న సపోర్టింగ్ పౌడర్ బియ్యం పిండి. సో దీనికి రీప్లేస్ ఉందని చెప్పుకున్నాం కదా. బియ్యం పిండి ప్లేస్లో మనకి బార్లీ పౌడర్ వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, చెప్పాను కదా. ఇలా ఇప్పుడు ఫేస్ ప్యాక్ మాదిరిగా సరిపడినంత ఇలా మనం మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా తయారైందో, క్రీమీగా. కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలా ఉండాలి, స్కిన్కి అంటుకునేలా ఉండాలి. చూసారా ఇలా. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో ఇది. దీని రిజల్ట్ కూడా అంతకన్నా చక్కగా ఉంటుంది. మిక్సింగ్ ఎంత ఈజీయో రిజల్ట్ అనేది అంత ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం మనం. సో చూసారు కదండి, మనకి ఈ ప్యాక్ అనేది ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా చేసుకున్నాం కదా. చూసారా ఇలా ఇలా ఉండాలన్నమాట. అంటే స్కిన్కి అంటుకునేలా ఉండాలి మనకి. మరీ ఉండలా ఉండకూడదు, అలా అని మరీ పల్చన ఉండకూడదు, స్కిన్కి అంటుకునేలా ఉండాలి. సో మనకి ఎప్పుడైనా ఏం చెప్తాను, ఎవ్రీ టైము ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం కదా.
సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫేస్ని ముందు మనం క్లీన్ చేసుకుంటాం నీట్గా, రోజ్ వాటర్తో కానీ యాస్ట్రింజెంట్ అనే లోషన్తో కానీ మనం క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఫింగర్ టిప్తో కానీ లేదంటే బ్రష్ సహాయంతో కానీ అప్లై చేస్తాము. అప్వర్డ్ డైరెక్షన్లో, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా అప్లై చేస్తాం మనం. సో అప్లై చేసిన తర్వాత మనం సర్టెన్ టైం ఇవ్వాలని చెప్తాను. ఎవ్రీ ప్యాక్ అప్లై చేసుకున్న వెంటనే రిజల్ట్ రాదు. మనం ఇచ్చే టైం అక్కడ అబ్జార్బెన్స్, ఏదైనా స్కిన్ పీల్చుకుంటే లేదంటే హెయిర్ పీల్చుకుంటేనే దాని తాలూకా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయమని చెప్తా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 15 మినిట్స్. ఈ 15 మినిట్స్ తర్వాత కానీ మీ స్కిన్ని మనం వేసిన ప్యాక్ని క్లీన్ చేసుకుని చూడండి, చాలా ట్యాన్ అంతా క్లీన్ అయిపోతుంది. అలానే పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. సో ట్యాన్ పర్పసే వేసుకునే వాళ్ళు వీక్లీ వన్స్ వేసుకోండి. పిగ్మెంటేషన్ పర్పస్ వేసుకునే వాళ్ళు వీక్లీ థ్రైస్ వేసుకోండి. చాలా ఈజీగా అనిపించింది కదండి. టమాటా కూడా చాలా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, అన్ని చోట్ల అందుబాటులోనే ఉంటుంది. సో ఎవ్రీ టైము చేసుకోవాలి ఇబ్బంది అనుకుంటే ఒక 2 టమాటాలు వీక్లీ వన్స్ అనుకున్నాం, వన్స్ ఆర్ ట్వైస్ అనుకున్నాం కాబట్టి వీక్లీ వన్స్ అయితే మీరు చక్కగా బాటిల్లో మనకి రోజ్ వాటర్ ఎలా స్టోరేజ్ చేసుకున్నామో టమాటా జ్యూస్ని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీక్కి ఒకసారి మాత్రమే చేసుకోండి బాటిల్, అంతేగాని మంత్ అంతా బాటిల్ మాత్రం చేసుకోవద్దు. మంత్కి సరిపోయినంత చేసుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మనకి తక్కువ టైం, అంటే వీక్లీ వారానికి ఒకసారి మాత్రమే. ఇప్పుడు రోజ్ వాటర్ ఎలా మనకి ప్రిపరేషన్ రెడీగా ఉంది, అలానే టమాటా జ్యూస్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వారానికి 2 సార్లు 3 సార్లు వేసుకుంటారు కాబట్టి జస్ట్ ఈ టమాటా జ్యూస్ అండ్ మనకి ఈ రోజ్ వాటర్ 2 మిక్స్ చేసుకుని సపోర్టింగ్ పౌడర్ మీకు రిక్వైర్మెంట్ బట్టి, మనకి రైస్ ఫ్లోరా లేదంటే బార్లీ పౌడరా, శనగపిండ, ఓట్స్ పౌడర్ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవచ్చు. సరేనా? సో చక్కగా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. ఏ ఏజ్ వాళ్ళనే వేసుకోవచ్చు అని చెప్పాను. పిల్లలు కూడా, ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, సంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సంటాన్ గురించి. సో సన్ స్క్రీన్ లోషన్లు అప్లై చేసుకుంటున్నారు. సో ఈ ప్యాక్ వేసుకుని హ్యాపీగా అమ్మాయిలైనా సరే, ఎవరు టీనేజర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ ప్యాక్ వేసుకుని తర్వాత ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. చాలా హ్యాపీగా మాత్రం ట్యాన్ అనేది మనకు రాకుండా ఉంటుంది. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రాసుకోవాలా, ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలా, వెళ్ళే ముందర అప్లై చేసుకోవాలా అంటే వెళ్ళే ముందర అప్లై చేసుకోండి. బాగా ఎక్కువ ఎండ తగిలేసింది ఈరోజు, చాలా హాట్ సమ్మర్లో ఎక్కువ సేపు ఉండిపోయిన ఈరోజు అనిపిస్తే వచ్చిన వెంటనే కూడా ఈ ప్యాక్తో క్లీన్ చేసేసుకోండి. ఇది పెద్ద టైము పట్టదు, పెద్ద బడ్జెట్ కాదు కాబట్టి వచ్చిన వెంటనే కూడా హ్యాపీగా ఈ ప్యాక్ వేసుకుని ఒక 15 to 20 మినిట్స్ ఉంచిన తర్వాత ఫేస్ని చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్టయితే ట్యాన్ అంతా క్లీన్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ట్యాన్ మనకు తెలిసిందే కదా తర్వాత వేసుకుందాంలే అనుకోవచ్చు, కానీ ఏ రోజు ట్యాన్ ఆ రోజు, అంటే వీక్లీ అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ క్లియర్ చేసుకున్నట్టయితే ఎప్పటి ట్యాన్ అప్పుడు క్లియర్ అయిపోతుంది. లేదంటే వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి వన్స్ వేసుకుందామంటే ట్యాన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి రిజల్ట్ తగ్గిపోద్ది, స్లోగా ఉన్నట్టు ఉంటుంది ఎప్పటికప్పుడు. అందుకనే ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా అప్లై చేసుకోండి. ఇది తెలుసు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ ప్యాకు. సో అలాగే పిగ్మెంటేషన్ కూడా చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఈ ప్యాక్తో కూడా. అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒక్క దెబ్బకి 2 పెట్లు అన్నట్టు దీన్ని పిగ్మెంటేషను అలాగే ట్యాను 2 రిమూవ్ అయిపోతాయి. సో ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ ప్యాక్ అనేది అంత ఇంపార్టెంట్, అంత చక్కగా పనిచేస్తుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.